పార్టీ బలోపేతం స్థానిక ఎన్నికలపై జనసేన ఫోకస్ చేస్తోందా? ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టబోతోందా? జనగళం పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోందా? ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల భేటీలో పవన్ కళ్యాణ్ ఎజెండా ఫిక్స్ చేశారా? ఎజెండాకు తగ్గట్టే పార్టీకి నేతలకి కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారా? ఇవాళ సర్జరీ కోసం ముంబై వెళ్తున్న పవన్ కళ్యాణ్ నిన్నటి విజయవాడ భేటీలో పార్టీ నేతలకు ఏం చెప్పారు? విజయవాడ మీటింగ్పై ఆ పార్టీ నేతలు ఏమంటున్నారు? జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన విజయవాడలో ఆ పార్టీ ప్రజాప్రతినిధుల కీలక సమావేశం జరిగింది. జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సుమారు 4 గంటల పాటు భేటీ అయిన పవన్ కళ్యాణ్ తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ అంశంపై చర్చించారు. పాలన, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలపైన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. ఈ సమావేశానికి సంబంధించిన అజెండా వివరాలను జనసేన ఎమ్మెల్యేలు వివరించారు. జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడంపై అధినేత స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చారని వెల్లడించారు. అన్ని స్థాయిల్లోనూ త్వరలోనే కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని సూచించినట్టుగా తెలిపారు. మరోవైపు జనసేన ఎమ్మెల్యేలు లేని చోట నేతలంతా సమిష్టిగా పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టుగా ప్రజా ప్రతినిధులు వెల్లడించారు. ఇప్పటికే ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా 4 ప్రాంతాల్లో జనగళం పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలకు పార్టీకి చెందిన ఒక మంత్రి, 4 ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని చూస్తున్నారు. జనగళంతో పాటు ప్రజా కార్యక్రమాల బాధ్యతలను పార్టీ నేతలకు అప్పగించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రత్యేకించి ఎస్ఐఆర్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని జనసేన నేతలకు ఆదేశించినట్టుగా చెప్పారు. దీనికి తగ్గట్టే విజయవాడ సమావేశంలో జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ ఇండికేషన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే భుజానికి చికిత్స కోసం పవన్ కళ్యాణ్ ఇవాళ ముంబైకి వెళ్లనున్నట్టుగా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. భుజం నొప్పితో బాధపడుతున్న ఆయనకు ముంబై కోకిలాబేన్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేస్తారని చెప్పారు. సర్జరీ తర్వాత కోలుకునేందుకు సమయం పట్టనుండడంతో 5 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉండరని చెప్పారు. అయితే కోలుకున్నాక మళ్లీ యథావిధిగా ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని జనసేన ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. మొత్తంగా విజయవాడ సమావేశంలో ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు జనసేన బలోపేతంపై పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్.